సత్తెనపల్లిలోని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నా మాట్లాడుతూ జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని, జగన్ హయాంలో రాక్షస అరాచక పాలన సాగిందని, శవాలతో రాజకీయం చేస్తున్నాడని కన్నా ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో జగన్ కు దారుణంగా బుద్ధి చెప్పిన జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపాడులో మహిళ ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు బూతులు తిట్టే స్క్రిప్ట్ జగన్ దగ్గర నుంచే వస్తోంది. శవాల దగ్గర వైసీపీ నాయకులు గుంట నక్కల్లా కాచుకొని కులాలను రెచ్చగొడుతున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సంస్కృతి లేదు. చిన్న ఘటన జరిగితే పెద్ద ఘటనగా చూపించడం వైసీపీకి అలవాటు. కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్ కి ఉంది. కులాల మధ్య గొడవలు పెట్టే సంస్కృతి జగన్ మానుకోవాలి. బాధ్యతగా వ్యవహరించాలి జగన్. రాష్ట్రంలో తుఫాన్ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. తుఫాన్ సమయంలో సత్తెనపల్లిలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని 2019లో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా ఒక అరాచక పాలన, అంటే ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం రాక్షసుల చేతుల్లో అరాచక పాలన నడిపించారు. ప్రజలు 2024లో దారుణంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి. అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి. ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అలాగే పత్తిపాడులో కూడా ఆర్థిక లావాదేవీల వల్ల శేషం అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల కులాలకి రుద్ది రాజకీయ లబ్ధి పొందుతామని శవాల దగ్గర గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కులాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ముందు కూడా 19 నుంచి 24 వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరిని బూతులు తిట్టాలి, ఎవరిని ఏ బూతులు తిట్టాలి, ఎవరిని పర్సనల్గా తిట్టాలి అంటే సబ్జెక్ట్ ఉండదు. దాంట్లో ఏదైనా ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షం కనుక విమర్శిస్తే దానికి కౌంటర్, మీరు చెప్పింది తప్పు లేకపోతే మేము చేసామని చెప్పాలి. కానీ ఆ సంస్కృతి ఆ సంస్కారం ఎప్పుడూ లేదు ఆ పార్టీకి. బూతులు తిట్టడం తప్ప ఆ బూతుల స్క్రిప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే వచ్చేటువంటి పరిస్థితి.